సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారంగా మారుతున్నాయి. రాబోయేటువంటి 2 ఏళ్లలో ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ వ్యాఖ్యలు, మరోవైపు సినీ గ్లామర్ కూడా దీనికి తోడైంది. ఏపీ డిప్యూటీ సీఎంని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పదే జస్ట్ ఆస్కింగ్ అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటికి ఆన్సర్లు కూడా ఆయన తమిళనాడులో ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తెలుగు వైపు చూడడం లేదు, తెలుగు నేల వైపు ఎందుకు చూడడం లేదు? రాజకీయంగా తమిళనాడులో కూడా ప్రకాష్ రాజ్ తన జీవిత భవితవ్యాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రకాష్ రాజ్ గారు 30వ తారీఖు వస్తున్నారు. 30వ తారీఖు పోయి వారం రోజులు గడిచింది. కానీ తమిళనాడులో మాత్రం ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రతి ట్వీట్కి ఆయన ఒక ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి తమిళనాడు చుట్టూనే ఈ రాజకీయం ఎందుకు నడుస్తుంది? అంటే ఇక్కడ ఒకటి సార్, ప్రకాష్ రాజ్ గారు మొన్న కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఆయన ఎందుకని 30వ తారీఖు స్పందించలా, ట్వీట్ల ద్వారా ఎందుకు స్పందిస్తున్నాడు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి చెడిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అతను బ్యాలెన్స్ తప్పలా, నాకు గౌరవంగా ఆయన ఇష్టం, పార్టీలు వేరు విధానాలు వేరు అని చెప్పి అన్నాడు. మొన్న కూడా అదే ఉదరించాడు. ఆ సమయంలో మీరెవరు పంగనామాలు, ఆయన మాట్లాడే ప్రతి మాట భయపడుతున్నారు, రకరకాల ట్వీట్లు, ఆయన సందేశం ఏంటి అంటే ఎగనెస్ట్ పవన్ కళ్యాణ్ గారని అర్థమవుతుంది. అది సరే, ఓకే. ఏ రోజైనా ఇట్లా మాట్లాడేటప్పుడు ఒక విలక్షణటుడిగా ఉండే ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డు గ్రహీత. నిన్న నిర్మాత ఒక అతను ట్వీట్ చేశాడు. అతని పేరు వినోద్ కుమార్. ఆయన తీసిన సినిమా కూడా ఎనిమి. దాంట్లో ఒక క్యారెక్టర్ జస్ట్ ఆస్కింగ్ అన్నాడు ఆయన. జస్ట్ ఆస్కింగ్, ప్రకాష్ రాజ్ నువ్వు నా సినిమాలో అర్ధాంతరంగా వెళ్ళిపోయావు, కోరాన్ని దిగి, నీ వల్ల ₹1 కోటి లాస్ అయింది. నువ్వు సమాజానికి చెప్పేటప్పుడు నీలో మార్పు రావాలంటున్నాడు. అదే సమయంలో నువ్వు ఒక సభలో బుక్ ఆవిష్కరణలో పాల్గొన్నావు. నువ్వు ఎందుకు గెలవలేకపోయావు రాజకీయాల్లో అంటే డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు, నీతో పాటు పాలు పంచుకున్న 3 కూడా రాజకీయాలు సక్సెస్ అయ్యారు. జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. నువ్వు పవన్ విమర్శించే పని ముందు ముందు నాకు చెప్పు, గురువింద నీతులు మానేసి ఫస్ట్ మన చూసుకో, ముందు ఇది నువ్వు చూసుకోమని చెప్పండి. అంటే మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు కేశవ్ గారు నీకు వెళ్ళి చూపిస్తే, 4 ఏళ్ళు నాకెళ్ళి చూపిస్తాయి. నమస్కారాన్ని ప్రతి నమస్కారం సంస్కారం. నువ్వు మాట్లాడేటప్పుడు దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా, నువ్వేదో సమాజ ఉద్ధరణకి పాటుపడేవాడుగా, నువ్వు ఎందుకు ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ నేను బహిష్కరించింది? నిర్మాతల పట్ల, దర్శకుల పట్ల, తోటి వాళ్ళ పట్ల, నటినటుల పట్ల నువ్వు అసభ్యంగా మాట్లాడతావని, నీ కోపం ఎక్కువని, సమయానికి నువ్వు షూటింగ్లు రావనే కదా. కానీ తెలుగు పరిశ్రమ నేను హక్కు ఇప్పుడు వీటికి సమాధానాలు ఇచ్చారా ప్రకాష్ రాజ్ గారు? ఇప్పుడు ఆయన కూడా చాలా వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు కదా. మరి అంటే వినోద్ కుమార్ గారి క్వశ్చన్స్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలా? ఆయన తమిళనాడులో ఒక నిర్మాత, ఆయన వల్ల ₹1 కోటి లాస్ అయింది. జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. నువ్వు ఎందుకంటే ఇట్లా నీ యొక్క ఇది మాకు అర్థం అవుతుందని చెప్పాడు. ఇకపోతే నేనేమంటానంటే సార్, తెలుగు రాష్ట్రాల్లో ఈయన్ని హక్కును చేర్చుకున్నాయి. తమిళనాడు బహిష్కరించినా, కర్ణాటకలో నువ్వు అంటే ఇది చేసినా, నీకు డిపాజిట్లో గెలిచి ఎలక్షన్లో ఎంపీగా నిలబడి డిపాజిట్లు కూడా రాలి. కర్ణాటక మదర్ స్టేట్, అంతవరకు మదర్ స్టేట్. తెలుగు తమిళ్లోనే ఆయన బాగా తెలుగులో మంచి సినిమాలు, పెద్ద శ్రీహరి గారి సినిమా నటుడు, శ్రీహరి గారి తోడలుడు, అంటే వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు చేసుకున్నారు. ఆ విధంగా నువ్వు తెలుగు పరిశ్రమకు దగ్గర అయ్యావు. ఓకే, వెల్ అండ్ గుడ్. మూవీ ఆర్టిస్ట్ అసలు అధ్యక్షుడయ్యే స్థాయికి ఎదిగావు. ఎవరి వల్ల? మెగా ఫ్యామిలీ కావచ్చు, అధ్యక్ష సపోర్ట్ చేశాడు. అవును, అసలు ఏంటి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా తేడా వచ్చిందా? ఆ రోజు ఇండస్ట్రీ వైపు నుంచి మాకి ఈయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది అని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో పూర్తిగా మెగా ఫ్యామిలీకి రివర్స్లో వెళ్తున్నారు. అదే దానికి ఆయన ఎందుకు ఇట్లా అయ్యాడు అనేది ఒక ప్రశ్న సార్. రెండోది, సరే ఎన్నిటికి ముందు నీకు సామాజిక బాధ్యత ఉంది, స్పందించే హృదయం ఉంది, ట్వీట్ల ద్వారా స్పందిస్తున్నావు. ఆ స్పందించే ముందు నీకు తెలుగు పరిశ్రమ హక్కును చేర్చుకుని జాతీయ అవార్డు వచ్చేటట్టు చేసింది. ఒక మంచి నటుడివే, కానీ నీకు సామాజిక బాధ్యత తెలియదా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చి ముంపుకు గురైతే, ఇటు తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, ₹1 నువ్వు ఇచ్చావా? ప్రకాష్ రాజ్ ₹1 కూడా ఇవ్వాలా? ఎక్కడ సార్ అనౌన్స్ చేయాలా? ఓకే, అవును, కరెక్టే. రాలా ఎక్కడ కూడా. మరి ఒక విలక్షణుడు కలిసి చెక్ ఇచ్చేవాడు. ఇప్పుడు సామాజిక బాధ్యత నీకు ఎక్కడుంది? గతంలో కేటీఆర్తో అనుబంధం ఉంది నీకు. ఆల్మోస్ట్ రాజ్యసభ అవుతాడని అనుకున్నారు. నువ్వు ఆయన ఈ దేశాన్ని ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. ప్రధానమంత్రి సరే, ముఖ్యమంత్రి కూడా కాలేదు, పక్కన పెట్టండి. 10 సంవత్సరాలు పరిపాలించిన ఈయన చెప్పిన ప్రిడిక్షన్ కుదరలా. సరే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏంటి, నీ బాధ్యత లేదా?
మీరు నేను సినిమా ప్రకాష్ రాజ్ మీరు చూస్తాం నేను చూస్తాం, ఒక 500 రూపాయలు మనకు ఖర్చు అవుద్ది. పాప్కార్న్ కూడా తింటే 1000 రూపాయలు అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని సినిమాల్లో అందరూ చూస్తానికి ఇష్టపడతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ లాంటి ప్రాపగండా ప్రకాష్ రాజ్ గారికి లేదు. అంటే ఇక్కడ ఆయన హీరో కాదు కాబట్టి ఆయన చేసిన క్యారెక్టర్స్ని బట్టి జనాలు రకరకాలుగా అభిమానించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి కేశవ్ గారు ఐడెంటిటీ క్రైసిస్ ప్రకాష్ రాజ్లో ఎక్కువ ఉందనుకుంటా. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే సనాతన ధర్మం గురించి మాట్లాడారు, తిరుమల లడ్డు కల్తీ గురించి మాట్లాడారు, సంప్రదాయాలను పరిరక్షించడం గురించి మాట్లాడారు. కానీ ఆయన కూడా చాలా డీప్గా వెళ్తున్నట్టు ఉంది. మొన్నటి వరకు చెగువేరా గురించి, భగత్ సింగ్ గురించి, నేతాజీ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని కంప్లీట్ కాంట్రాస్ట్ రూట్లో మాట్లాడుతున్నట్టు అనిపించట్లే. డెఫినెట్గా టయానికి ఎవరికి రావాలి. హిందూ మతం కోసం, సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించడం కోసం నువ్వు కరోనా అని చెప్పి సనాతన సాంప్రదాయాన్ని దూషిస్తే, నువ్వు దాన్ని డెంగ్యూగా భావిస్తే, నువ్వు ఇంత వ్యంగ్యంగా సనాతన సాంప్రదాయాన్ని అవహేళన చేస్తే చూసి చూడనట్టుగా ఉండటానికి అతను పవన్ కళ్యాణ్. అది 2 ఏళ్ల క్రితం ముగిసిపోయినటువంటి అంశం. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని రైజ్ చేశారు. మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లో కూడా ఏఐడిఎంకే ఫౌండర్ ఎంజీఆర్ గురించి మాట్లాడుతున్నారు, జయలలిత గురించి మాట్లాడుతున్నారు, ఆ పార్టీ గురించి మాట్లాడారు. అలానే క్రియాయోగా ఇట్లాంటి యోగాల గురించి, సిద్ధాంతాల గురించి, ముఖ్యంగా భక్తి సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి మహర్షుల గురించి, తమిళనాడు నుంచి మొదలైనటువంటి భక్తి ఉద్యమం గురించి, వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు? దానికే మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు కౌంటర్, ఈ ప్రేమ ఎందుకు వచ్చింది ఈ రోజు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఒకటి చెప్తాను సార్ కేశవ్ గారు, ఆయన నిత్య విద్యార్థి, చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. ఆయన ఇప్పటికిప్పుడు వచ్చే భక్తి కాదు. వారాహి దీక్ష చేయాలన్న ఆలోచన, వారాహి ఏంటి ఇంపార్టెంట్ కూడా ఈ ప్రపంచాన్ని తెలియజేశాడు అతను. మరి ఎందుకు చేశాడు? నియమ నిబంధనలతో ఆ వారాహి యాత్రలోనే వారాహి రథం పట్టుకొని రథాన్ని అడుగుపెట్టినమని చెప్పి వారాహిని 10తో పోల్చిన అంబటి రాంబాబు ఇప్పుడు ఏమైపోయాడు? వైసీపీ పార్టీ ఏమైపోయింది? 11కి పరిమితం అయిపోయింది. గంట క్రితం కూడా ఒక ట్వీట్ చేశాడు, వసుదైక కుటుంబం అంటే మనం అందరం మనుషులందరం కలిసి ఉండడం బాగుండడం కాదు, ఈ భూమిపైన ఉన్నటువంటి సమస్త జీవజాలము కలిసి క్షేమంగా సుఖంగా ఉండాలి అనేది దానికి కోట్ చేస్తూ ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా వసుదైక కుటుంబం అంటే. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అంటాడు. జస్ట్ ఆస్కింగ్ బదులు నువ్వు సమాజానికి ఏం చేసావు? రూపాయి అన్న సహాయం చేసావు. ఆయన 6 కోట్లు ఇచ్చాడు, నువ్వు రూపాయి 6 పైసలు కూడా ఇవ్వాల. 2 ఇదే ప్రకాష్ రాజ్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి పట్ల అంటున్నాడు కదా, ఇప్పుడు 219 దేవాలయాల మీద దాడులు జరిగిన 5 సంవత్సరాల్లో నువ్వు అప్పుడు ఎందుకు ప్రకాష్ రాజ్ కనపడలేదు? అప్పుడు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు సార్? కేశవ్ గారు మనం చెప్పండి. రాముల వారి విగ్రహం తీసుకెళ్లారు, కోసేశారు. నిన్నగాక మొన్న కూడా రథం తగలబెట్టారు వైసీపీ వాళ్ళే. దాన్ని అప్పుడు ఏం మాట్లాడా? ఒక పవన్ కళ్యాణ్ పట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఐడెంటిటీ క్రైసిస్ సార్. ఆ వ్యక్తి దూరదృష్టిని ఎవరు శంకించలేనిది, ఆ వ్యక్తి కమిట్మెంట్ని ఎవరు కాదలేనిది. ఇప్పుడు ఆ వ్యక్తి తమిళనాడు ఎలక్షన్స్ మీద కూడా డెఫినెట్గా ఫోకస్ పెడతాడు. ఆయనకు హక్కు ఉంది, భారతదేశ పౌరుడు. ప్రకాష్ రాజ్ కూడా అక్కడ బరిలో నిలుస్తారా? ఎందుకంటే డిఎంకేని భుజాన వేసుకుని మాట్లాడుతున్నారు కదా ప్రకాష్ రాజ్ కూడా. నిలవాలి కదా, వాళ్ళు పొగుడుతున్నాడు కదా. ఉదయనిధిని కూడా ఏదో పుస్తకావిష్కరణలో పొగిడాడు కదా, సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకున్నారని చెప్పి కొత్త వాళ్ళని చెప్పేసి విమర్శిస్తున్నారు కదా. విజయ్ విమర్శించారు చూసారా? విజయ్ కూడా చాలా విజయ్ది నాకు కూడా నేను పూర్తిగా చూడలేదు. ఏమన్నాడు సార్? విజయ్ చాలా వెరైటీగా చెప్పాడు. ఓ పిల్లాడు ఉంటాడు, మా నాన్న షర్ట్ వేసుకున్నాను, మా నాన్న వాచ్ పెట్టుకున్నాను, మా నాన్న చెప్పులు వేసుకున్నాను, మా నాన్న కుర్చీలో కూర్చున్నాను అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న సైజు వేరు, పిల్లాడి సైజు వేరు, వాడికి తెలియదు అది సైజు కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఏదైనా అడిగితే ఇది నాన్న షర్ట్ అని చూపిస్తాడు. అలా ఉంది ఇప్పుడు తమిళనాడు రాజకీయం అన్నాడు. అంతే కదా. ఏ నాన్న గురించి అన్నాడో తెలియదు. ఇప్పుడు నాన్న దగ్గర నుంచి స్టాలిన్ నాన్న వచ్చాడు, స్టాలిన్ నాన్న తర్వాత ఇప్పుడు ఉదయం నుంచి స్టాలిన్ నాన్న వచ్చాడు. అదే అనుకోవాలా. కాబట్టి ఎవరి గురించి అనేది తెలియదు. ఇప్పుడు దాని మీద డిస్కషన్. ఇప్పుడు సనాతన సాంప్రదాయం వైరస్ లాంటిదని చెప్పి ఉదయనిధిని మాట్లాడుకుందాం. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు దుర్గ గారు పరమ పవిత్రంగా అన్ని గుళ్ళకి వెళ్తుంది. ఆమెను మార్చగలిగావు, ముందు నీ ఇంట్లో మార్చు. లేకపోతే కరుణానిధి కూడా ఎప్పుడు కూడా ఆయన మతాలు కాబట్టి వేద పండితుల ఆశీర్వాదం మాత్రం తీసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు తీసుకుంటున్నారు. వీళ్ళ కుటుంబంలో వీళ్ళ సిస్టరు స్టాలిన్ గారి సిస్టర్ కూడా పరమ భక్తురాలు. ముందు సనాతన సాంప్రదాయాన్ని నిర్మూలించాలనుకున్న ఉదయనిధి ముందు వాళ్ళ కుటుంబం చూసుకోవాలి. కుటుంబంలో చూసుకోకుండా ఇప్పుడు రేపు ఏకు మేకై చాలా విస్తరిస్తున్నారు. ఏఎండికి ఒకటి ఉందండి, డిఎంకే ఒకటి ఉంది. దీంతో పాటు కొత్త పార్టీ రజనీకాంత్ రాజకీయాలు లేనన్నా కానీ విజయ్ వారసుడుగా వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడు. ఇక బీజేపీ ఎమర్జ్ అవుతుంది, కొత్త పార్టీ పెడతాడు. ఒక 5 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. డెఫినెట్గా పోటీ ఉంటుంది. ఇదివరకు లాగా ఉండదండి. వాళ్ళలో ఏంటంటే ఒక ఈగో, ఒక ద్రవిడ, మేమే సపరేట్ అనే భావం, ఆ భావజాలం అందరూ కూడా జీర్ణించుకోలేదు. ఇప్పుడు 100 కోట్ల మందికి అన్యాయంగా తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా మీద దాడి జరుగుతుందని భావించారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి ఈరోజు నేషనల్ మీడియా అంతా అతని వైపు చూపిస్తుంది. ఇప్పుడు మరి ఏపీ వైపు కానీ తెలుగు రాష్ట్రాల వైపు కానీ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు కదా. ఏమన్నా? నేను కూడా ఎదురు చూస్తున్నాను సార్.
స్వామీజీలు ఎదురు చూస్తున్నారు, పీఠాధిపతులు ఎదురు చూస్తున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కూడా వెల్కమ్, నువ్వు రా, నీకోసమే చూస్తున్నావు అంటున్నారు. జస్ట్ ఆస్కింగ్ అన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఎప్పుడు ఆన్సర్ అని అడుగుతారా ఇక ఆన్సర్ కూడా చెప్తారు. ఆయన అడిగిన దానికి అన్నిటికీ చెప్పడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయన రావాలి. షూటింగ్లో ఏదో వచ్చి సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు దాంట్లో పొగిడి వెళ్ళాడు, కట్ చేస్తే ఉదయం ఇది పక్కన కనపడ్డాడు. అక్కడి నుంచి మీరు ఇప్పుడు వస్తాడా లేదా అసలు అతని కోసం వేచి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కావచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్కి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది? పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి ట్వీట్ పైన ప్రకాష్ రాజ్ కౌంటర్ చేస్తూనే ఉన్నారు, కానీ బహిరంగంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్తారని అందరూ ఆశిస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.